రామానుజాయ నమయని దర్శించగరండి. అంబరీషుడు ముక్తిని పొందిన దివ్యారామమిదే. పాండవులందరూ పూజలు చేసిన శ్రీహరి క్షేత్రమిదే. శ్రీహరి ముందే శివుని సన్నిధి ఉన్న కోవిలిదే. పద్మపాణితో శ్రీహరి కొలువు దివ్య దేశమిదే. తిరువిత్తువకోడు ఇదే. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. భక్తవత్సల పెరుమాళ్ ఉన్న పావనమగు క్షేత్రం. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి పట్టం పొందినది స్థలము. అమృతవల్లితో ఆదిదేవుడు నిలచిన ఆలయం. ముక్తి ప్రదాయం శ్రీహరి నిలయం తిరుకడిగై క్షేత్రం. తిరుకడిగై క్షేత్రం. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. అర్ధసేతుగా అవనిలో నిలచిన శ్రీహరి ఆలయం. మహాబలిపుర క్షేత్రముగా వెలిగే ఆరామం. పల్లవ రాజుల శిల్పకళలకిది చెరగని తార్కాణం. క్షీరాబ్ధినాథుని వైభోగానికి తరగని నిదర్శనం. తిరుకడల్ మల్లై క్షేత్రం. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. కాల్వ మహర్షి కన్యలను వరించి శ్రీహరియే. 360 రోజులు వివాహమాడెనిట. నిత్య కళ్యాణ క్షేత్రముగా ఈ కోవెల మారెనట. లక్ష్మీవరాహ స్వామికి ఇది నిత్యవాసమట. తిరుయిడవెందై క్షేత్రం. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. విజయ రాఘవ స్వామిగా శ్రీహరి వెలసిన క్షేత్రమిదే. సీతాదేవి మరకతవల్లిగా నిలచిన చోటు ఇదే. జటాయువుకు శ్రీరామచంద్రుడు తర్పణ మొసగనిట. రామానుజార్యుడు మంగళ శాసనమునరించేనిచట. తిరుపుట్పుళి క్షేత్రం. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. నీలమేఘుడు జగదీశ్వరుడు వెలసిన ఆలయం. నీలమంగై వల్లీదేవితో నిలచిన ఆరామం. వరములు విరులుగా కురిసే క్షేత్రం శ్రీ తిరునీరగం. జగదీశ్వరుడై పరంధాముడు నిలచినది క్షేత్రం. తిరునీరగవి క్షేత్రం. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి.
పాల కడలిలో పవళించిన ఆహరినారాయణుడే త్రివిక్రముడిగా ప్రత్యక్షమయ్యనే ఆ పరమాత్ముడే అముదవల్లి దేవితో వెలసిన కోవెల అల్లదిగో తిరువురగమను క్షేత్రం ఇదే కలిలో వైకుంఠం తిరువూరగమే క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి కమలనాథుడు కరుణాకరుడై వెలసినది క్షేత్రం పద్మామణితో పద్మనాభుడు ప్రబలిన ఆలయం పరమపదాన్ని సూచించేటి మహిమా ప్రాకారం వైష్ణవ దివ్య దేశం ఇది తిరుక్కారగ క్షేత్రం తిరుకారగం ఈ క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి పార్వతీదేవి పరవశమున కొలిచిన కోవిలిదే తల్లి ప్రతిష్టతో దివ్య కోవెలై వెలిగే స్థానమిదే కమలవల్లి దేవితో స్వామి నిలచిన చోటు ఇదే తిరుక్కరవాణం పేరుతో వెలిగే దివ్య దేశమిదే తిరుకరవాణం ఈ క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి పాదదాసుల నేలగ స్వామి వెలసెను ఇచ్చోట అంజలి వల్లి దేవితో ప్రభువు వెలిగే పూతోట హైందవ ధర్మ ప్రాకారంగా నిలచినది కోట కల్వనూరుగా కలిలో వెలసిన మహిమల మణికోట తిరుకల్వనూరి క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి పాండవ దూతగా ప్రబలిన స్వామి నిలచిన ఆలయం భామా రుక్మిణి సమేతుడైన కృష్ణుని వైభవం జగతికి గురువై వెలిగిన స్వామి దివ్యారామం తిరుపాడగము భక్తుల పాలి కొంగున బంగారం తిరుపాడగమి క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి పార్వతీదేవి తపస్సు చేసిన దివ్యమైన దేశం విష్ణు కంచిగా విశ్వము వెలిగిన వైష్ణవాలయం చంద్రచూడ పెరుమాళ్ళైన స్వామికి ఆరామం వల్లీదేవితో వరములు కురిసే శ్రీహరి ఆలయం ఇలా తింగళ్ తుండన్ క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి దివ్య దేశముల అన్నింటా ఇది పురాతన క్షేత్రం పవళవర్ణుడై శ్రీహరి వెలసిన ఘనము ఆలయం
పవలవల్లి దేవితో స్వామి కొలువై ఉన్న స్థలం వైష్ణవ ధర్మ వైభవానికి ఇది ఒక తార్కాణం. తిరుపవళవన్నం క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. అంతస్తుల విస్తరించిన శ్రీహరి ఆలయం అష్టాంగాలతో వెలిగే నదియే శ్రీహరి విమానము. వైకుంఠనాథుడు వైభవముగా వెలసిన ఆరామం వైకుంఠవల్లి దేవితో శ్రీహరి నిలచిన విన్నగరం పరమేశ్వర విన్నగరం. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. భాష్యకారులు భాష్యము తెలిపిన బ్రహ్మాండ కోవిలిదే. పెరుమాళ్ పేరుతో ఆ పరమాత్ముడు నిలచిన స్థానమిదే. బ్రహ్మాది సురులను ఆదరించగా హరి వెలసిన స్థానం మరకతవల్లితో శ్రీహరి నిలచిన తిరుతంగపురమిదే. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. రాక్షస పీడను తొలగించంగా హరియే వెలయంగా నరమృగ రూపం దాల్చి ధర్మ రక్షణ సేయంగా ఆ వైభవము చూపగ నేడు కోవెల నిలువంగా నృసింహస్వామి అమృతవల్లి పూజలనందంగా తిరువెళ్ళుక్కై క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. భక్త గజేంద్రుని బ్రోవగ స్వామి పరుగున వచ్చెనిట. అష్టభుజముల అష్టాయుధములు దాల్చెను ఇచ్చోట. అలమేల్మంగ ఆది కేశవుడు నిలచెను ఇచ్చోట. అష్టపుయకర క్షేత్రంలో నా శ్రీహరి వెలిగెనిట. అష్టపుయకరము ఈ క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. చేయాళ్వారును బ్రోచిన స్వామి నిలచెను అల్లదిగో. వైకుంఠ పెరుమాళ్ కోమలవల్లితో వెలసెను అదిగదిగో. ఘనమగు ప్రాకార గోపురమ్ముల కోవెల అల్లదిగో. వైకుంఠనాథుని విభవం చూపే క్షేత్రం అదిగదిగో. తిరువేహ క్షేత్రమిదే వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. అత్తిగిరి అని అవనిలో ప్రబలిన శ్రీహరి ఆలయం. సంగీత సాహిత్య వేదాంత గోష్ఠుల వెలిగినది క్షేత్రం. అత్తివరదుడై వైకుంఠవాసుడు నిలచిన ఆరామం. పొయ్కై ఆళ్వార్ అవతరించిన పవిత్రమైన స్థలం.
శ్రీ అత్తిగిరి క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి వీర రాఘవ స్వామిగా శ్రీహరి పవళించిన నగరం వీక్షారణ్య క్షేత్రమిది అని ప్రబలిన హరి క్షేత్రం దీపారాధన చేసిన వారికి కలుగునులే పుణ్యం తిరువళ్ళూరు సందర్శనమే తొలగించును పాపం శ్రీ తిరువళ్ళూరు క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి కృష్ణుని రాజధానిగా వెలిగిన ద్వారక క్షేత్రమదే ద్వారకధీశుడే కళ్యాణ శ్రీహరి వెలసిన కోవిలిదే ద్వాపర యుగమున దశవిధ రూపుని దివ్య దేశమిదే ద్వారక నగరి గధరలో నిలచిన దివ్య స్థానమిదే శ్రీ ద్వారక క్షేత్రమిదే వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి సుమతి అను ఒక రాజును బ్రోచను స్వామి కోవెలలో పార్థసారథై శంఖం దాల్చిన సర్వాంతర్యామి నలుగురు మూర్తుల వెలిగే కోవెల దివ్యమైన క్షేత్రం వెంకటకృష్ణుడు వరదరాజుగా నిలచిన ఆలయం తిరువెళ్ళకేణి క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి రంగనాథుడై వైకుంఠవాసుడు వెలిగే ఆలయం తోయాద్రి శిఖరం మహిమాన్వితమై నిలచిన రామం వల్మీక మునీల శ్రీరామ దర్శన మందినది క్షేత్రం రంగనాయకి దేవితో స్వామి వెలిగే ఆరామం తిరునీర్మల క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి భక్తవత్సల పెరుమాళ్ నిలచిన ఘనమౌ ఆలయం సావిత్రి దేవితో భక్తుల బ్రోచే శుభకరారామం వరుణా తీర్థం వెలసిన క్షేత్రం ఇది వైకుంఠం అవనీనాథుని అద్భుత కోవెల తిన్నలూరు అను క్షేత్రం శ్రీ తిన్ననూరి క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి మహాబలేశుడు శ్రీ నరసింహుడు వెలసినది క్షేత్రం నవనరసింహుల కొలువి శిఖరం శ్రీహరి ఆరామం అహోబిలంగా ఇలలో వెలిగే నరసింహుని తీర్థం మహోగ్రసింహుడు మహానుభావుడు నరహరి ఆలయం అహోబిళం మను క్షేత్రమిదే వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి శ్రీమతి
జాయనమయని దర్శించగరండి. నందకిశోరుని లీలాలాహిరి ఇదియే గోకులము, యశోద కృష్ణుని మహిమల ఊయల అదిగో వైకుంఠం. యమునా తటిలో విరిసిన వనము నందగోకులము, గోకుల కృష్ణుని ఆటపాటల అలరే ఆరామం. ఇదే గోకులము వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయనమయని దర్శించగరండి. మధురా నగరిగ మహిలో వెలిగిన కృష్ణ జన్మస్థలము, కృష్ణుడు పుట్టిన చెరసాలదిగో గోవర్ధనమదిగో. యమునా లహరుల కళకళలాడే ఇలలో వైకుంఠం, బాలకృష్ణుని లీలల వేదిక బృందావనమదిగో. మధురా నగరమదే వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయనమయని దర్శించగరండి. శ్రీరామచంద్రుడే తపమును చేసిన మహిమాన్విత క్షేత్రం, పురుషోత్తముడను పేరుతో స్వామి వెలసిన ఆలయం. గంగా నదితో అలక్నంద పావన సంగమము, ముక్తిని ఇచ్చే మహాక్షేత్రము ప్రయాగ తీర్థము. దేవ ప్రయాగ క్షేత్రమిదే వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయనమయని దర్శించగరండి. పరమ పురుషుడు పరిమళవల్లితో వెలసినది క్షేత్రం, ఆదిశంకరులు దర్శించినది దివ్యమైన దేశం. శంకర భాష్యం రచించబడిన మహిమాన్విత స్థానం, ఆదిశంకరులు ప్రతిష్ఠించిన రంగని ఆలయం. శ్రీనంద ప్రయాగ క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయనమయని దర్శించగరండి. అవతార పురుషుడు శ్రీరామచంద్రుడు వెలసిన నగరమిదే, రాముని జన్మభూమిగా ఇలలో వెలిగే క్షేత్రమిదే. ముక్తిని ఇచ్చే ఘనమౌ తీర్థం సరయూ నది తీరం, హనుమత్ సేవిత సీతారాములు వెలసిన సామ్రాజ్యం. శ్రీ అయోధ్య నగరమిదే వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయనమయని దర్శించగరండి. మహాతపస్సులు మహానుభావులు సంచరించు స్థానం, నిరతం సత్రయాగముతోనే వెలిగే ఆరామం. పురాణ కథలు జగతికి తెలిపిన శ్రీకర గురుపీఠం, తపోక్షేత్రమీ గోముఖి తీరం మహిమాన్విత క్షేత్రం. నైమిషారణ్యం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయనమయని దర్శించగరండి.
రామానుజార్యుడు మంగళ శాసనమునర్చిన క్షేత్రం, ముక్తిని ఒసగే పుణ్యక్షేత్రం మోక్ష సోపానం. గండకీ నది తీరములోన వెలిగే ఆలయం, ముక్తినాథుడు నిలిచిన క్షేత్రం శుభకరారామం. శ్రీ ముక్తినాథ క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. బద్రీనారాయణ కోవెలదే కలియుగ వైకుంఠం, మహోన్నతమై మహిలో వెలిగే శ్రీహరి ఆవాసం. అరవిందవల్లి దేవితో స్వామి నిలచిన హిమాలయం, తలచిన క్షణమే ముక్తిని ఇచ్చే మహిమాన్విత క్షేత్రం. శ్రీ బదరీనాథ క్షేత్రం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. భూమిపై లేని మహాక్షేత్రము పరమపదము ఇదియే, సిరిభూదేవి సమేతుడైన శ్రీహరి సదనమదే. చర్మ చక్షుల చూడలేనిదా పవిత్రమైన స్థలం, అందరికీ అది అందరానిది శ్రీహరి పదస్థానం. అదే పరమ పదం వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. వైష్ణవులందరి చివరి గమ్యము శ్రీవైకుంఠమట, 4 ద్వారాల వెలిగే బంగారు నగరము అది అనట. దక్షిణముఖుడై నారాయణుడు నిత్య సూరులతో, పాలకడలిలో శేషశయ్యపై పవళించి ఉండునట. శ్రీ వైకుంఠం అదియే వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి. వైష్ణవ దివ్య దేశములివిగో చూడగరారండి. శ్రీమతి రామానుజాయ నమయని దర్శించగరండి.